హాయ్ ఆల్! ఈరోజు నేను శ్రీకాకుళం క్యాంపస్ టూర్ చేయబోతున్నాను. మీరు థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు కదా! ఎస్‌కేఎల్‌ఎం క్యాంపస్ టూర్ అని పెట్టాను. మాదైతే నూజివీడు క్యాంపస్సు. మా నూజివీడు క్యాంపస్‌లోనే శ్రీకాకుళం సీనియర్స్ ఇక్కడే వాళ్ళకి సెపరేట్‌గా క్లాసెస్ అయితే జరుగుతూ ఉంటాయి. హాస్టల్ అయితే మా దగ్గరే ఉండిద్ది. మా పక్క బ్లాకు హాస్టల్. కాలేజ్ అయితే వాళ్ళకి ఇక్కడ సెపరేట్‌గా ఉంటాయి. సో, అయితే చూయించబోతున్నాను. నేను అక్కడ చూపిస్తున్నాను కదా! అదైతే మా రూమ్. అక్కడి నుంచి చూస్తే ఈ వ్యూ చాలా బాగుండిద్ది బ్యాక్ సైడ్. మేము నార్మల్‌గా అయితే ఈ సైడ్ అసలు రాము. మాకు కాలేజ్ వేరే సైడ్ ఉండిద్ది. ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు ఈ క్యాంపస్ టూర్ చేద్దామని చెప్పేసి వచ్చాను. అండ్ ఆల్సో మా ఫ్రెండ్ ఫొటోస్ అవి దిగుతానంటే వచ్చాము. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుండిద్ది. ఇక్కడ క్లీనింగ్ జరుగుతుంది. సీనియర్స్ అందరూ ఇప్పుడు వెళ్ళిపోయారు. మేబీ జూనియర్స్ జరుగుతాయంట క్లాసెస్. ఇక్కడ ఈ అంకుల్ అలా చూస్తుందండి వీడియో తీస్తుంటే. ఈ రోడ్లో ఏంటంటే మేము ఎప్పుడు స్టార్టింగ్‌లో పీయూసీ కౌన్సిలింగ్ అప్పుడు వచ్చాము. కౌన్సిలింగ్‌లో అయితే ఈ దారిలోనే లేదు. అప్పుడు నడుస్తుంటే ఏంటి ఎంత దూరం ఉందా అని అనిపించింది. ఇప్పుడు అంతా అలవాటు అయిపోయింది. స్టార్టింగ్‌లో అంటే అలా ఉండిద్ది. ఇక్కడ ఆంటీ వీడియో తీస్తున్నాను హాయ్ చెప్పమంటే చెప్పారు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నార్మల్‌గా వర్క్ చేసే వాళ్ళైనా సరే చాలా బాగా మాట్లాడతారు ఆంటీ వాళ్ళు. మనం తల్లి అంటే చాలా బాగా మాట్లాడతారు. ఇదైతే బోర్డు ఉంది ఇక్కడ. ఇలా మేము ఎప్పుడు వస్తామంటే ఈ క్లాసెస్‌కి ఎక్స్ట్రా క్లాసెస్ అలా ఏమైనా పెట్టినప్పుడైతే ఇక్కడ మాకు జరుగుతాయి. లాస్ట్ సెమ్‌లో అయితే మాకు మ్యాక్సిమం క్లాసెస్ ఇక్కడే జరిగినాయి. ఒక సబ్జెక్టే అది మ్యాథ్స్. మా సార్ ఎప్పుడు మ్యాక్సిమం కాలేజ్‌లోనేమో జస్ట్ కోడింగ్ అలా చెప్తారు. ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్‌లోనేమో మ్యాథ్స్ ఎగ్జామ్‌కి వచ్చే క్వెషన్స్ అలా చెప్తారు. ఇప్పుడైతే క్లాస్ రూమ్స్ అయితే ఇక్కడ ఏం ఓపెన్ చేసి లేవు చూద్దామంటే అన్నీ లాక్ చేసి ఉన్నాయి. చాలా పెద్దగా ఉంటాయి క్లాస్ రూమ్స్ అయితే. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మధ్యలో చెట్లు ఉంటాయి. ఇలా ఫోర్ రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! అప్పుడు మేము ఆ క్లాస్‌లో అనమాట డైలీ మాకు క్లాసెస్ జరిగేది. ఇలా 4 ఉంటాయి. సో, మొత్తం ఇలానే ఉండిద్ది క్యాంపస్ మొత్తం. అంటే అక్కడున్న రూమ్స్ అన్నీ అలా 4 ఇలా ఉంటాయి. మధ్యలో ఇప్పుడు ఇది ఉంది కదా! ఇలా ఆఫీస్. ఇక్కడ అన్నీ ఇలా ఉంటాయి. ఇదైతే ఇటు సైడ్ ఇదిగో చూడండి ఇక్కడ నేమ్ చూస్తున్నా కదా! అది కప్ప అంట. చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మాకైతే ఇవేమి ఉండవు. జస్ట్ అకాడమిక్ బ్లాగ్స్ అని ఉంటాయి. నేను ఆ వీడియో కూడా చేశాను మా కాలేజ్‌ది. ఛానల్‌లోనే ఉంది. చూడండి ఎవరైనా చూడాలనుకుంటే. ఇక్కడ కూడా లోపల అలాగే ఇందాక చూయించా కదా! అలాగే ఉండిద్ది. ఇంకా ఇలా ముందుకెళ్తా ఉంటే అయితే మెస్‌లు అయితే ఉంటాయి. ఫుడ్ కూడా ఈ క్యాంపస్ శ్రీకాకుళం వాళ్ళకి వేరుగా ఉండిద్ది. మళ్ళీ మాకు వేరుగానే ఉండిద్ది. ఒకసారి నాకు తెలిసిన అక్క ఉంటే అక్క రమ్మంది. మా మెస్‌లో ఒకసారి ఫుడ్ తిందుగాని రా అంది. ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా! వెళ్దాం అనుకున్నా. బట్ అలానే అయిపోయింది. అక్క E4 కూడా అయిపోయింది. అక్క అయితే కాలేజ్ అయిపోయి వెళ్ళిపోయింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు తొలి ఏకాదశి కదా! సో, అందరికీ హ్యాపీ తొలి ఏకాదశి. ఈ అంకుల్ నేను ఎప్పుడు వీడియో తీసినా సరే అక్కడే ఉంటున్నారు. సరే పర్లేదులే ఆ అంకుల్ కూడా అడుగుదాం అనుకున్నా హాయ్ చెప్పమని. సర్లే ఎందుకులే అని చెప్పేసి వచ్చాను. ఆ అంకులే లీడర్ అనుకుంటా. క్లీనింగ్ అతనే చేస్తున్నారు. సో, నార్మల్ ఇంకో సైడ్ వచ్చామన్నమాట. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుండిద్ది. ఈ ప్లేస్‌లో అయితే కొన్ని ఫొటోస్ దిగాము. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. మా ఫ్రెండ్ కెమెరా చాలా బాగుండిద్దనమాట. నాది ఎప్పుడో ఓల్డ్ ఫోను. సో, చాలా తక్కువ క్యాప్చర్ చేస్తాను నా ఫోన్‌లో. నా ఫ్రెండ్ దాంట్లోనే తీస్తాను వీడియోస్ అన్నీ. ఇక్కడైతే ఆ ఫ్లవర్స్ ఉంటే అక్కడ కోసుకున్నాను. అవైతే చేతిలో పట్టుకొచ్చి అలాగే రూమ్ దాకా తీసుకెళ్ళిపోయాను. సో, ఇంకా క్యాంపస్‌లో ఎవరు లేనుకుంటే ఎవరో అటు సైడ్ వెళ్ళారు. మేబీ వాళ్ళకేమో క్లాసెస్ ఏమైనా జరుగుతున్నాయేమో. ఇంకా ఫొటోస్ అయితే దిగడం అయిపోయింది. ఇంకా ఆ మెయిన్ గేట్ దగ్గరికి కూడా వెళ్దామంటే మా ఫ్రెండ్స్ రా అన్నారు. సో, నేనే ఒక్కదాన్నే వెళ్ళాను. మెయిన్ గేట్ ఏంటంటే ఇక్కడ శ్రీకాకుళం క్యాంపస్‌కి అది మెయిన్ గేటు. మా క్యాంపస్‌కి అటు సైడ్ ఉండిద్దనమాట. కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఒకటి ఇటు సైడ్ నుంచి వస్తాము. ఇంకా తర్వాత సారంతా మాకు ఎంట్రన్స్ అండ్ అవుట్ పాస్‌లు గానీ అవన్నీ మా మెయిన్ గేట్ నుంచి ఇస్తారు. ఇదేమో శ్రీకాకుళం క్యాంపస్ ఒకటే. ఇది ఫ్రీ ఫ్యాబు. ఇక్కడేంటంటే సీనియర్స్ ఫేర్‌వెల్స్ జరుగుతాయి. మా క్యాంపస్ వాళ్ళయి అండ్ శ్రీకాకుళం క్యాంపస్ వాళ్ళయి అందరూ ఇక్కడే జరుగుతాయి. E4 ఫేర్‌వెల్స్ ఉంటాయి కదా! అవన్నీ ఇక్కడే జరుగుతాయి. ఫేర్‌వెల్ అంటే గుర్తొచ్చింది. నాకు ఇక్కడ ఒక బెస్ట్ మూమెంట్ ఉందనమాట. ఏంటంటే శ్రీకాకుళం ఫేర్‌వెల్ జరుగుతుంటే నేను నార్మల్‌గా జస్ట్ మాబ్‌కి అయితే అందరిని అలో ఉండిద్ది. సో, అలా నేను మా ఫ్రెండ్స్‌తో అయితే వెళ్ళాము. అక్కడ ర్యాండమ్‌గా ఎవరో సీనియర్స్ డ్యాన్స్ వేస్తుంటే నాకు కూడా వేయాలనిపించింది. ఎప్పటినుంచో ఉండేది కదా! అంటే ఎవరొకరితో అలా డ్యాన్స్ డీజేతో తెలియని వాళ్ళతో వేయాలని. సో, ఫైనల్లీ అయితే జరిగింది. ఎవరో తెలియదు కదా అని చెప్పి చాలాసేపు ఆలోచించాను. బట్ ఫైనల్లీ అయితే వేసేసాను. సో, అంతే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే బాయ్.